ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. మనం ఒకరిని ఒకరం కలుసుకుంటున్నామే, ఇది దేవుని కృప కదా. ప్రభువును మహిమపరచండి. ఇంకొకటి ఏమిటి తెలుసా? మీరు ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు వినబోతున్నారు. అందుకై సంతోషముతో ప్రభువును స్తుతించండి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కుటుంబంలో ఉన్న వారినందరినీ నేను తలంచున్నప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా నన్ను, కుటుంబమును, జీసస్ మీట్స్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరినీ, సేవకురాందరినీ మీరు తలంచున్నప్పుడెల్లా ప్రభువును మహిమపరచండి. మా కొరకు ప్రార్థించండి. సరేనా? ప్రభు కృప చూపిస్తాడు. వేగముగా మీకు సంబంధించిన వాక్యములోనికి వెళుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అందరికీ భయము కలిగింది. ఒకప్పుడు మీరు ఎదుటివారిని చూసి భయపడుతున్నారు. ఒకప్పుడు సమస్యలను చూసి భయపడుతూ ఉన్నాం. పోరాటములను చూసి భయపడ్డాము. దాని పేరు భయపు ఆత్మ, భయపెట్టే ఆత్మ. కానీ దేవుని బిడ్డలారా, 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని చూసి చెప్పేటప్పుడు, తిమోతి, దేవుడు నీకు నాకు భయపు ఆత్మను పిరికి ఆత్మను ఇవ్వలేదు అంటున్నాడు. అలాగైతే మనము పొందుకున్నటువంటి అభిషేకము, మీలో ఉన్నటువంటి అభిషేకం భయపెట్టేది కాదు. అదే సమయమున మీరు అందరికీ భయం అంటున్నారే, అది ఏమిటి అంటే దేవుని ప్రజలను గూర్చినటువంటి భయము, అభిషేకము పొందిన వారిని గూర్చిన భయము. ఒకప్పుడు ఆ ఇంటిలో వెళ్ళి బస చేయడానికి కుదరదు, ఒకవేళ దెయ్యం శక్తులుంటాయేమో అన్నట్లు. ఈరోజు చాలా మందిని దయ్యాలు భయపెట్టాయి కదా. అయితే ప్రభు నామములో చెప్తున్నాను, మీరు పొందుకున్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయనలో మీరు అనుదినము నింపబడి ప్రార్థించేటప్పుడు మీ మాట, మీ కదలిక, మీ పనులు ఎదుటివారికి భయమును కలిగిస్తాయి. ఆమేన్. ప్రభునందు ధైర్యంగా ఉండండి. మీకు తెలియకుండానే మీరు మాట్లాడేటువంటి మాటలో, అయ్యో వారి మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వారి దేవుడు సజీవుడు అనున్నంత మట్టుకు ప్రభు మిమ్మలను వాడుకుంటాడు. చూడండి, మీ విశ్వాసమే లోకమును జయించిన జయము. కనుక ప్రభు నామములో ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులను గురించి, సేవకులను గురించి ఎదుటివారిలో భయము కలిగినట్లుగా ప్రభు మీ మీద ఒక కృప ఆత్మ, విజ్ఞాపన ఆత్మ అధికముగా కుమ్మరిస్తాడు. ఏ విషయములో మీరు ఎవరెవరికి భయపడుతున్నారో మీ మీద ఒక దైవ ప్రసన్నతను దేవుడు కుమ్మరించి మిమ్మల్ని నడిపించుటకు శక్తిమంతుడు. అది ఈ రోజుకు సంబంధించిన మాట. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు ప్రియులారా. మీ మీద ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రభువుకి స్తోత్రం. ప్రార్థించుదామా? నాతో కలిసి కుడి చేతిని పైకెత్తి ప్రార్థించండి. మంచి తండ్రి, మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభు యొక్క నామం బలమైన దుర్గం. నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉందురు. ఈరోజు క్రొత్త బలం మీ బిడ్డల మీదకి రావాలి. నూతన కృప రావాలి. ప్రభువా, కృపా క్షేమములు వెంబడించాలి. ప్రభువా, ఏ విషయాలలో మీ బిడ్డలు భయపడి కలత చెంది వణుకుతున్నారో ఈ క్షణము మొదలుకొని ఆ భయపు ఆత్మ బిడ్డలను విడిచి తొలగిపోతుంది. తండ్రి, అబ్బా, తండ్రి అనే దత్తపుత్రాత్మను, తండ్రి, అబ్బా, తండ్రి అనే పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలను నింపాలయ్యా. ఆ శక్తి మీ బిడ్డలను నింపాలి తండ్రి. దైవ ప్రసన్నత చేత నింపబడి మీ బిడ్డలు ధైర్యముగా ఉండాలి. ప్రభువునందు మీ బిడ్డలను గురించిన భయము కలగాలి. ప్రభు యొక్క దివ్య ప్రసన్నత నదివలే ఇంటిలో ప్రవహించాలి. అగ్ని కంచెగా ఉంచండి. పిల్లల పిల్లలను తండ్రి, మనమ సంతతి మీదంతటి మీద మీ కృప ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దయాళుడు ప్రియులారా. ఈ దినం ప్రభు వాక్కును ఇచ్చాడు కదా. ఈ మాటను తలంచి ప్రభువును స్తుతించి ఈ దినమంతా జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి ప్రభువును మహిమపరచండి. మీరు పొందిన ఆశీర్వాదములు కమెంట్ సెక్షన్లో మీరు ముద్రించండి. ఎదుటి వారికి షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు.
మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.